ఒరిచామంటే చంపేస్తాను. వదలండ్రా. చెవిటి నా కొడక నిన్నారా? నిన్ను సైకో కూడా అనుకున్నాను కానీ నువ్వు సైకో కాదురా, నువ్వు మెంటల్ మెంటల్ అయ్యాలరా. లగరా పగిలిపోతుందిరా. ఇంట్లో ఏం దొరకట్లేదేంట్రా? ఏం లేదేంట్రా? రేయ్ బంగారం రా, దీని మెళ్ళో తాళిబొట్టు తెంపేయాలా? వదలండ్రా. ఒరిచామంటే చంపేస్తాను. ఆ చుట్టూది ఆ చుట్టంతా పీకండి సార్. నేను కట్టిన తాళి మీద చెయ్యేస్తావరా? నేను కట్టిన తాళి మీద చెయ్యేస్తావా? నా జాను మెళ్ళో నేను కట్టిన తాళిని టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యరా? కొట్టండి సార్. ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? మాయా అమ్మా నాన్న
నాన్న ఏం కాలేదుగా? మావయ్య మీకేం కాలేదుగా? జాను మీకు ఇంకేం ప్రాబ్లం లేదు. నేను బయట కాపలాగా ఉంటాను. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. చాను నువ్వు ప్రశాంతంగా పడుకో. అమ్మా, అల్లుడు గారు రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేది? అమ్మా, సమయానికి రావడం కాదు, మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మనకి తెలిసేలా చేయడమే అతని ఉద్దేశం. అందుకే ఇంతవరకు రాలేదు. చూసారుగా, తను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసేలా చెయ్యాలనుకున్నాడు. అదే ఆయనతో ప్రాబ్లం. ఆ టెన్షన్ తట్టుకోలేక ఏదేదో తిట్టేశాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో. రే వైకుంఠం, సార్, ఇక్కడే ఉన్నావా? ఇట్రా. అంత జరుగుతుంటే నన్నెందుకు పిలవలేదు? అంటే నేను అన్నవేం వెళ్ళలేదన్నమాట. అమ్మయ్య, ఏయ్, నన్నెందుకు పిలవలేదు? నేనంటే చాను పాట వింటూ వేరే లోకంలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ చాను కేక వింటే తప్ప ఈ లోకంలోకి రాలేను. మరి నీకేమైంది? అదంతా ఆ గొంతు గొప్పతనం సార్. అంటే నాదేం లేదా? అదేం లేదా? ఆ? మీదేం లేదని కాదు సార్, ఉంది ఉంది రా. సార్. రారా. తులసి, నువ్వు కూర్చో. ఇవాళ నేను వడ్డిస్తాను. కూర్చో. నేను వడ్డిస్తానండి. ఏంటి సిద్ధు, నువ్వు వడ్డిస్తున్నావు? అమ్మ ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంగా ఈ పూట అందరికీ నేనే వడ్డిస్తాను. ఈ ఐడియా ఏదో బాగుందిరా. రేపు నేను కూడా వడ్డిస్తాను. నాన్నా, నువ్వు రావా భోజనానికి? మీ అమ్మ గెలిచింది కదా, కడుపు నిండిపోయింది. మీరు తినండి. నాకేం అక్కర్లేదు. నీకంత సరదాగా ఉంటే నీ పెళ్ళానికి వడ్డించుకో, తినిపించుకో. మిమ్మల్ని ఆపేదెవరు? అదేంటి బొమ్మ అలా అంటావు? మీ అమ్మ నీకెంతో, మీ నాన్న కూడా నాకంతే కదరా. అంతే కదా. మరి నువ్వు నీ పెళ్ళాం సంతోషంగా ఉంటే చూసి మీ అమ్మ ఆనందపడుతుంది కదా. మరి నా కొడుకు వాడి పెళ్ళాం సంతోషంగా లేరు అంటే నాకెంత బాధగా ఉంటుంది.